మా మోరల్ స్టోరీస్ ఫర్ ఎవర్ ఫ్యామిలీకి ఇంకా మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. అయ్యా మీరా, మా ఈ పేదవాడింటికి మీ పాదధూళి సోకడం నా పూర్వజన్మ సుకృతం దొరా. దయచేసి ఇలా కూర్చోండి. అదేంటి రామయ్య అలా అంటావు? పెద్దవాణ్ణి, అందులోనూ ఈ ఊర్లో పుట్టి పెరిగిన తోటు మనిషిని. గుడిసైతే ఏంటి, మేడైతే ఏంటి రామయ్య? మనిషికి కావాల్సింది నివసించే ఇల్లు కాదు, స్పందించే మంచి మనసు. నీ ఆదరణ భయం చూస్తుంటేనే నీ స్వచ్ఛమైన మనసు అర్థమవుతోంది. నువ్వు కూడా ఇలా కూర్చో. లేద్దొరా, మీ ముందు నేను కూర్చోవడమేంటి? అది మహాపాపం. మీ పెద్దరికమయ్యా అది. మీలాంటి వాళ్ళిలా మా గడప తొక్కడం మా ఇంటికి పట్టిన అదృష్టం. చెప్పండయ్యా, నాలాంటి నిరుపేదతో మీకేం పని పడింది? ఏవైనా పొలం పని ఉంటే కబురు పంపితే నేనే పరిగెత్తుకుంటూ వచ్చేవాణ్ణి గదా దొరా. మీరెందుకంత దూరం నడిచి ఇంత శ్రమపడ్డారు? పనికోసమే వచ్చాను రామయ్య. కాకపోతే అది పొలం పని కాదు, ఒక ఇంటి పని, 2 కుటుంబాల మనసుల పని. నీతో ఒక ముఖ్యమైన విషయం చాలా తీరిగ్గా మాట్లాడదామని వచ్చాను. ఇది నా జీవితానికి, నా కొడుకు భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం రామయ్య. మీ కొడుగ్గారికా? బాబుగారు పట్నంలో పెద్ద చదువులు చదివారు. పైగా మీరీ ఊరికే రాజులాంటివారు దొరా. నాబోటి ఏమీ చేతకానివాడితో ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడేంత ఏముంటుందయ్యా? నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి కాస్త విడమర్చి చెప్పండి దొరా. నా ప్రాణం ఉన్నంతవరకు మీ ఆజ్ఞను పాటిస్తాను. చెప్తాను రామయ్య, అన్నీ వివరంగా చెప్తాను. నా కొడుకు పట్టణంలో చదివినా వాడికి మన పల్లెటూరన్నా, మన మట్టి వాసనన్నా, మన పల్లె సంప్రదాయాలన్నా పంచప్రాణాలు. వాడు నిన్ననే నాతో ఎంతో స్థిరంగా ఒక మాటన్నాడు. నాన్నా, నాకు కోట్ల కొద్దీ డబ్బు ఆస్తులు తీసుకొచ్చే కోడలు వద్దు. కష్టసుఖాలు తెలిసినా పేదరికంలో పుట్టిన బంధాలకు విలువనిచ్చే మంచి ఇంటి పడచు మాత్రమే నా భార్యగా రావాలి అని తేల్చి చెప్పాడు. చాలా సంతోషం దొరా. బాబుగారికి ఎంత మంచి బుద్ధి ఉందో. ఈ రోజుల్లో అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడు ఆయనకు అన్ని సకల శుభాలివ్వాలి. మరి అలాంటి మంచి గుణాలున్న ఆ అదృష్టవంతురాలు ఎక్కడుందో దొరా? మీలాంటి గొప్పవారింటికి కోడలిగా వెళ్లే ఆ తల్లి అదృష్టం వర్ణించలేం దొరా. ఎక్కడో లేదు రామయ్య, నా కళ్ళెదురుగానే ఉంది. నీ కూతురు సీత గురించి నాకు ఈ ఊళ్ళో అంతా తెలుసు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా ఇల్లు చక్కదిద్దుకోవడంలో కాని, నీకు చేదోడు వాదోడుగా పొలంలో పనిచేయడంలో కాని సీతను మించిన పిల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేదు. 10 మందికి సాయం చేసే ఆ పిల్లకు కష్టం విలువ తెలుసు. అందుకే నా కొడుకుకి నీ కూతురు సీతను ఇచ్చి వివాహం చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ పేద సంబంధం కలుపుకుందామని స్వయంగా అడగడానికొచ్చాను. ఏంటి దొరా మీరంటున్నది? నా చెవులు సరిగ్గానే వింటున్నాయా? ఎక్కడ మీ ఆకాశమంత అంతస్తు, ఎక్కడ మా పాతాళమంత పేదరికం? మీరు ఊరికి రాజులాంటివాళ్లు, మేమేమో ఏ పూటకాయే పూట గడవని అభాగ్యులం. ఆకాశానికి నేలకి ముడిపెట్టడమేంటి దొరా? దయచేసి నాతో పరిహాసాలాడకండి. పేదవాణ్ణి క్షమించండి. నేను పరిహాసానికి రాలేదు రామయ్య. నా మాటలు అక్షర సత్యాలు. ఆస్తులు అంతస్తులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కాని నిలబడేది మనిషి గుణం మాత్రమే. ముళ్ళు ఉన్నచోటే అందమైన గులాబీ పూస్తుంది. అలాగే పేదరికంలో పెరిగిన నీ పిల్లకు బంధాల విలువ తెలుస్తుంది. నా ఇంటికి మహాలక్ష్మిలా వస్తుందని నా నమ్మకం. ఈ సంబంధం పట్ల నాకు పూర్తి ఇష్టముంది. నువ్వేమంటావో నిర్భయంగా చెప్పు. అయ్యా, మంచినీళ్ళు. చిరంజీవమ్మ, చల్లగా ఉండు తల్లి. నీ చేతి నీళ్లు తాగుతుంటే మా అమ్మ చేతి ముద్ద తిన్నంత తృప్తిగా ఉంది.
చూశావా రామయ్య, ఈ బిడ్డ ఇంటికొస్తే నా ఇల్లు ఖచ్చితంగా నట్టిల్లవుతుంది. ఈ సంస్కారం, ఈ అణకువ లక్షల కోట్లు పోసినా రావు. దొరా, మీ మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోతోంది. నా బిడ్డ గుణం గురించి నాకు తెలుసు, కాని ఇది పొంతనలేని సంబంధం అయ్యా. రేపొద్దున్న మీ ఇంటికి నా బిడ్డ పెద్ద కోడలిగా వస్తే మీ బంధువులు, మీ చుట్టాలు ఏమంటారు? వెంకట్రావు గారికి ఏమైంది, పూరి గుడిసెలో ఉండే దరిద్రురాల్ని తెచ్చుకున్నాడు అని మిమ్మల్ని చులకన చేస్తారు దొరా. మీ పరువు పోవడం నేను చూడలేను దొరా. పరువు ఆస్తిలో ఉండదు రామయ్య, మనిషి ప్రవర్తనలో ఉంటుంది. నా బంధువులు ఏమనుకుంటే నాకేంటి? నా కొడుకు జీవితం ముఖ్యం కాని ఊరి జనం మాటలు కాదు కదా. మీరు మగాళ్లు దొరా, బయట తిరుగుతారు, మాటలు పట్టింపుకోరు. కాని ఆడపిల్లల బతుకు అలా కాదు కదా. మీ భార్య అంటే నా బిడ్డకు కాబోయే అత్తగారు ఈ సంబంధానికి ఒప్పుకుంటారా? లోకంలో అత్తాకోడళ్ల వ్యవహారం ఎలా ఉంటుందో మీకు తెలియనిది కాదు దొరా. రేపేదైనా చిన్న తప్పు జరిగితే, పేద ఇంటి నుంచి వచ్చావు, నీకేం తెలుసు అని నా బిడ్డను సూటిపోటి మాటలంటే నా తల్లి ఆ బాధను దిగమింగుకోలేదు దొరా. పుట్టింటికి రాలేదు, మెట్టింటిలో ఉండలేదు. నా కూతురి కంట్లో కన్నీరు చూస్తూ నేను బతకలేను దొరా. దయచేసి ఈ సంబంధం వద్దు దొరా, మమ్మల్ని వదిలేయండి. రామయ్య, నువ్వు నా భార్యను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆమె కూడా పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. నా భార్యకు పేదరికమంటే ఏమిటో, ఆకలి అంటే ఏమిటో బాగా తెలుసు. పైగా మన కుటుంబాల్లో అన్నాదమ్ముల అనుబంధం, కుటుంబ విలువల గురించి ఆమె ఎప్పుడూ పూజగదిలో భగవంతుడికి దండం పెట్టుకున్నట్లు గౌరవిస్తుంది. విడిపోయిన కుటుంబాలను కలపడమే ఆమె నైజం. అలాంటిది ఈ బిడ్డను తన సొంత కూతుర్లా చూసుకుంటుందని నేను మీకు పూచీపడుతున్నాను. అయ్యా, పెద్దల మాట ఎదురు చెప్పడం నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మీలాంటి గొప్పవారు మా ఇంటికొచ్చి సంబంధం అడగడం మా పూర్వజన్మ పుణ్యం. కానీ నాన్నగారి భయంలోనూ నిజం ఉంది కదా దొరా. చెప్పు తల్లి, నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పు. నా కూతురువే అనుకుని చెప్పు. నేను పల్లెటూరులో మట్టితో ఆడుకుంటూ పొలం పనులు చేసుకుంటూ పెరిగిన పల్లెపడుచును. మీ అబ్బాయి పట్నంలో ఎన్నో గొప్ప చదువులు చదివినవాడు, లోకం తెలిసినవాడు. నా వ్యవహారం, నా మాట తీరు ఆయనకు నచ్చుతుందా? రేపు నా వల్ల ఆయన స్నేహితుల ముందు కాని, పట్నం జనాల ముందు కాని ఆయన తలదించుకునే పరిస్థితి వస్తే అది మహాపాపం కదయ్యా. భార్యాభర్తల మధ్య అంతస్తుల అంతరం ఉంటే అది సంసారంలో ఎప్పటికీ ఒక అడ్డుగోడలాగే ఉండిపోతుందేమో అని నా భయం. విన్నావా రామయ్య? ఈ బిడ్డ ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో చూశావా? తన స్వార్థం చూసుకోకుండా రేపు తన భర్తకు ఎక్కడ అవమానం జరుగుతుందో అని ఇప్పటినుంచే ఆలోచిస్తోంది. ఇది ఒక మంచి ఇంటి పిల్లకు ఉండాల్సిన లక్షణం. అమ్మా సీత, నీ ఆలోచనలకి నా నమస్కారం. కాని నువ్వొకటి మర్చిపోతున్నావు. అమ్మా సీత, నువ్వు అడిగిన మాటల్లో నీ భయం కన్నా నీ సంస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. పట్నంలో చదివిన నా కొడుకు పక్కన నువ్వు సరిపోతావో లేదో అన్నది నీ బాధ. కాని నా కొడుకు మనసులో ఏముందో నీకు తెలీదు తల్లి. నాన్నా, నాకు చదువుకున్న భార్య కంటే సంస్కారమున్న భార్య కావాలి. అన్నదమ్ముల అనుబంధం తెలిసిన పిల్ల కావాలి. అత్తాకోడళ్ళు అంటే ఇంట్లో నిత్యం పోట్లాడుకునేవాళ్లు కాదు, ఒక ఇంటిని నిలబెట్టే 2 మూల స్తంభాలు అని నమ్మే అమ్మాయి నా జీవితంలోకి రావాలి అని ఖరాఖండిగా చెప్పాడు. నీకు పట్నం మనుషుల మాట తీరు రాకపోవచ్చు, కానీ కష్టంలో ఉన్న మనిషిని ఎలా ఆదుకోవాలో తెలుసు. నా కొడుక్కు కావాల్సింది ప్రదర్శనకు పనికొచ్చే బొమ్మ కాదు, ప్రాణం పోసే ఇల్లాలు. వాడి స్నేహితుల ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి రాదు. పైగా నా భార్య గుణవంతురాలు అని వాడు గర్వంగా తలెత్తుకునేలా నువ్వు చేస్తావన్న నమ్మకము నాకుంది. ఎంత మాటన్నారు దొరా. మీ మాటలు వింటుంటే ఆ దేవుడే నా ఇంటికి వచ్చి అభయం ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. నా బిడ్డ మనసు వెన్నా అని నాకు తెలుసు. కాని ఆ పట్నం బాబుగారు రేపొద్దున్న మన ఊరికి వచ్చి మా ఈ పూరి గుడిసెను, మా దరిద్రాన్ని చూసి ముఖం చిట్లిస్తే నా బిడ్డ గుండె పగిలిపోతుంది కదయ్యా. కలలు కనడం పేదవాడికి శాపం దొరా. ఒకవేళ బాబుగారిక్కడికి వచ్చి నాకీ సంబంధం వద్దు అంటే మా పరువు బజారున పడుతుంది. ఆ అవమానాన్ని నా బిడ్డ మొయ్యలేదు దొరా. రామయ్య, నీ గుండెల్లో ఉన్న తండ్రి బాధ నాకర్థమవుతోంది. నువ్వు రేపటి గురించి ఆలోచించి భయపడుతున్నావు. కాని నేనొక తండ్రిగానే నీ దగ్గరకు వచ్చాను. నా కొడుకు గురించి నాకు పూర్తిగా తెలుసు. వాడు ఈ పూరి గుడిసెను చూసి ముఖం చిట్లించేవాడు కాదు, ఈ గుడిసెలో ఉన్న మీ ఆప్యాయతను చూసి మురిసిపోయేవాడు. అయినా నీకింకా అనుమానంగా ఉంటే ఒక పని చేద్దాం.
రేపు ఉదయం నా కొడుకుని తీసుకొని నేనే స్వయంగా నీ ఇంటికి వస్తాను. వాడు సీతతో 2 మాటలు మాట్లాడుతాడు. సీతకు, నీకు, నా కొడుక్కు అందరికీ ఇష్టమైతేనే ఈ సంబంధం ముందుకు తీసుకెళ్దాం. ఎవ్వరికీ ఎలాంటి బలవంతం లేదు. ఏమంటావ్? మీ ఇష్టం దొర. మీరు మా మంచి కోరేవారే తప్ప మాకు చెడు చేసేవారు కాదు. బాబుగారిని తీసుకురండి. ఆ దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మా దరిద్రం చూసి బాబుగారు వెనక్కి వెళ్ళిపోయినా మేమేమీ అనుకోము దొర. అమ్మ సీత, నువ్వింకా అలాగే ఉన్నావేంటి తల్లి? ఆ పాత చీరనే కట్టుకున్నావు. లోపల పెట్టెలో నీకు పెళ్లికి కొన్న కొత్త చీర ఒకటుంది గదా, అది కట్టుకోవచ్చు కదా. గొప్పవాళ్లు వస్తున్నారు, నిన్ను చూసి ఏమనుకుంటారో. వద్దు నాన్నా, వాళ్ళు వస్తున్నది నేను ఎలా ఉన్నానో చూడ్డానికి కాదు, నేను ఎవరో తెలుసుకోవడానికి. నా దగ్గర ఉన్న గొప్ప వస్తువులు చూపించి వాళ్ళని ఆకట్టుకోవాలనుకోవడం తప్పు కదా. నేను ఏంటో, నా గుణమేంటో వాళ్లకు ఇలాగే తెలిస్తే మంచిది. ఒకవేళ వాళ్లకు నేను ఇలాగే నచ్చకపోతే అప్పుడే ఈ సంబంధం వద్దనుకోవడం మంచిది. కపటం చూపించి బంధాలు కలుపుకోవడం నా వల్ల కాదు నాన్నా. ఎంత మాటన్నావు తల్లి. నీ ఆలోచనలే నీకు నిజమైన నగలు. కపటం లేని నీ మనసే నీకు కొత్త చీర. కాని నా పేదరికం నిన్ను కప్పివేస్తుందేమో అని నాకు భయంగా ఉందెమ్మా. రామయ్య, ఈయనే మా అబ్బాయి రాజు. రేపు ప్రొద్దున నీకు అల్లుడు కావాల్సినవాడు. రాజు, ఈయన రామయ్య. ఈ ఊరిలో అత్యంత నిజాయితీగల రైతు. ఆయన పూరి గుడిసెను చూసి ముఖం చిట్లించకూడదు. అందులో ఉన్న ఆప్యాయతను చూడు. నమస్కారం రామయ్య గారు. నా గురించి నాన్నగారు చాలా గొప్పగా చెప్పారు. కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నాకు తెలీదు. మీ ఇల్లు పూరిగుడిసైనా ఈ ముంగిత ఉన్న శుభ్రత, మీ నిజాయితీ ముఖంలో కనిపిస్తున్నాయి. నమస్కారం సీతగారు. నమస్కారం బాబుగారు. రామయ్య, మేమిద్దరం ఇలాగే కూర్చొని పెద్దవాళ్లలా మాటలు చెప్పుకుంటాం. ఈ పిల్లలిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వాళ్ల మనసులు కలవాలి. సీత, నువ్వు ఆ బాబుగారిని ఆ పక్కనున్న మర్రి చెట్టు నీడకు తీసుకువెళ్లి మాట్లాడుకోమ్మా. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. నిర్భయంగా మాట్లాడుకోండి. సీతగారు, నాన్నగారు నాతో మీ గురించి అంతా చెప్పారు. మీ ఆందోళనలు, మీ భయాలు కూడా చెప్పారు. పట్నంలో చదివిన నా పక్కన మీరు సరిపోతారా అని మీరు అనుకుంటున్నారని తెలుసుకున్నాను. కాని నా ఆలోచన వేరు. పట్నంలో కోట్ల కొద్దీ ఆస్తులు, గొప్ప చదువులు ఉన్నవాళ్లని నేను ఎంతోమందిని చూశాను. కాని వాళ్లకు బంధాల మీద కంటే డబ్బు మీద ఉన్న ప్రేమ ఎక్కువ. పెళ్లైన తర్వాత అత్తామామల్ని చూసుకోవడం భారంగా భావించేవాళ్లని చూశాను. కాని మీరు మీ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఇల్లు చక్కదిద్దుకుంటూ పెరిగారు. నాకు కావాల్సింది ఆస్తులు కాదు సీతగారు, బంధాల విలువ తెలిసిన ఒక మంచి మనసు. బాబుగారు, మీ మాటలు వింటుంటే నాకు కొద్దిగా ధైర్యం కలుగుతోంది. కానీ నా భయం ఒక్కటే. మీ స్నేహితులు, మీ బంధువుల ముందు రేపు నన్ను పేదపడుచు అని చులకనగా చూస్తారేమో, నా వల్ల మీకు అవమానం జరుగుతుందేమో అన్నది నా భయం. నేను ఏ గొప్ప చదువులు చదువుకోలేదు. నాకు పట్నం పద్ధతులు తెలీవు. పట్నం పద్ధతులు ఎవరైనా నేర్చుకోవచ్చు సీతగారు. కాని మీ మనసులో ఉన్న మంచితనం, నిష్కపటమైన స్వభావం, కష్టపడే గుణం ఎవరూ నేర్పించలేరు. అవన్నీ మీ సొంతం. రేపు నా స్నేహితులు, బంధువులు ఏమనుకున్నా నాకేం పట్టింపులేదు. వాళ్లు నా జీవితాన్ని డిసైడ్ చేయలేరు. నా జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తిగా, నా కష్టసుఖాలను పంచుకునే ఇల్లాలుగా నాకు మీరు నచ్చారు. మీలో ఉన్న ఆ పేదరికం, ఆ సంస్కారం, అది నన్ను మరింత ఆకట్టుకుంది. ఆస్తులు ఈరోజు వస్తాయి, రేప్పోతాయి. కాని నిలబడేది మనిషి గుణం మాత్రమే. బాబుగారు, మీరన్న మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. మీ మీద మీకున్న నమ్మకానికి నా నమస్కారం. మీరు కోరుకున్నట్లే మీ ఇంటికి కోడలిగా వచ్చి మీ తల్లిదండ్రులను నా సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాను. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలబడతాను. కానీ మా నాన్నగారిని కూడా అలాగే ఆదరిస్తారని నాకు వాగ్దానం చేయగలరా? ఆయన నా ప్రాణం బాబుగారు. సీతగారు, ఈ మాట చెప్పడం కాదు, చేతల్లో చూపించి మీ నమ్మకాన్ని గెలుచుకుంటాను. మీ నాన్నగారు కూడా నా తండ్రిలాంటివారే. ఆ పూరి గుడిసెని చూసి ఆయనను ఎవరైనా చులకనగా చూస్తే అది నాకే అవమానం. ఆయనను కూడా నాన్నగారితో సమానంగా గౌరవిస్తానని, మా ఇంట్లో ఆయనకు తగిన స్థానమిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ పేద సంబంధం మనిద్దరి జీవితాలను మరింత అందంగా మార్చుతుందని నేను నమ్ముతున్నాను. ఏరా రాజు, మా సీతమ్మతో నీ మనసులో మాటలన్నీ తీరిగ్గా మాట్లాడుకున్నావా? నీ పట్నం చదువులకు, మా పల్లెటూరి స్వచ్ఛతకు ముడి కుదిరినట్టేనా?
నీ నిర్ణయమేంటో ఈ రామయ్యకు కాస్త త్వరగా చెప్పు నాయనా. పాపం ఆయన నిన్నట్నుంచి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన గుండెల్లో ఉన్న భయాన్ని దూరం చెయ్యి నాయనా. నాన్నా, మీరు నాకోసం వెతికిన ఈ సంబంధం కేవలం నా ఒక్కడి జీవితానికే కాదు, మన వంశానికే దొరికిన ఒక వరం. పట్నంలో ఎంతోమంది చదువుకున్న వాళ్లను చూశాను, కాని సీతాగారిలో ఉన్న నిష్కపటమైన మనసు, బంధాల పట్ల ఆమెకున్న గౌరవం, బాధ్యత ఎక్కడా చూడలేదు. రామయ్య గారు, మీరు సీతాగారికి ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కాని కష్టాన్ని నమ్ముకుని బ్రతికే నిజాయితీని, ఒక ఇంటిని నిలబెట్టే గొప్ప సంస్కారాన్ని ఇచ్చారు. మీ అమ్మాయిని నా భార్యగా, మా ఇంటి కోడలిగా స్వీకరించడం నాకు, మా కుటుంబానికి దొరికిన గొప్ప అదృష్టం. ఈ సంబంధానికి నా పూర్తి సమ్మతి ఉంది. బాబు, మీ మాటలు వింటుంటే ఈ పేదవాడి జన్మ ధన్యమైపోయింది అనిపిస్తోంది. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలో. కటిక పేదరికంలో పూరి గుడిసెలో పుట్టినా మహారాజులాంటి మనసున్న మీ ఇంటికి కోడలిగా వెళుతోంది. ఇంతకంటే ఈ తండ్రికి ఇంకేం కావాలి? దొరా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పేదరికాన్ని కాకుండా గుణాన్ని చూసి నా బిడ్డకు ఇంత గొప్ప జీవితాన్నిస్తున్న మీరు మా పాలిట దేవుడితో సమానమయ్యా. మళ్ళీ దేవుడు దొర అంటావేంటి రామయ్య? ఇప్పటినుంచి నువ్వు నాకు వియంకుడివి, వెంకట్రావు గారు అని పిలువు చాలు. అయినా ఈ సంబంధం కలుపుకోవడం ద్వారా నేను నీకేదో సాయం చేయడం లేదు రామయ్య. నా కొడుక్కి ఒక మంచి భార్యను, మా ఇంటికి ఒక మహాలక్ష్మిలాంటి కోడల్ని తీసుకువెళ్ళి నా ఇంటిని ఉద్ధరించుకుంటున్నాను. ఆస్తులు ఈ రోజొస్తాయి, రేపు పోతాయి, కాని తరతరాలుగా నిలబడేది ఇలాంటి మంచి ఇల్లాలు పెట్టే భిక్షే. అమ్మా సీత, మా ఇంటి బాధ్యత ఇక నీదే తల్లి. నా కొడుకు జీవితాన్ని, మా ఇంటి పరువును నీ చేతుల్లో పెడుతున్నాను. మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చెయ్యను మావయ్యగారు. నా పుట్టింటి పరువును, మీ మెట్టునింటి గౌరవాన్ని నా ప్రాణమున్నంతవరకు కాపాడుకుంటాను. మీ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి మిమ్మల్ని నా సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాను. అద్దిరా నా కోడలు అంటే. చూశావా రామయ్య, ఇప్పట్నుంచే మామయ్య గారు అనేస్తోంది. సరే రామయ్య, ఇక ఆలస్యం దేనికి? పంతులుగారిని కలిసి రేపే ఒక మంచి ముహూర్తం చూద్దాం. మన ఊరి రామాలయంలోనే ఊరి జనాలందరి సమక్షంలో వైభవంగా రాజు సీతమ్మల పెళ్లి జరిపిద్దాం. డబ్బు హోదా చూసుకుని చేసుకునే పెళ్లిళ్లకు ఈ పేద సంబంధం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోవాలి. ఏమంటావ్? మీ చిత్తమయ్యా, మీరెలా చెబితే అలా. సంతోషంతో నిండిన ఈ పవిత్ర క్షణం, సీతారాముల కళ్యాణాన్ని తలపించే ఈ అందమైన వేడుక, పెళ్లి కూతురు పచ్చని చీరలో మంగళ అలంకారంతో అందంగా వినయంగా నిలిచింది. పెళ్లి కొడుకు పచ్చని పాగాతో సంప్రదాయ వేషధారణలో గౌరవంగా ఆనందంగా కూర్చున్నాడు. అగ్ని సాక్షిగా ఈ ఇద్దరి హృదయాలు ఒకటై జీవితాంతం కలిసే ప్రయాణం ప్రారంభమైంది. పెద్దల ఆశీర్వాదంతో, పిల్లల నవ్వులతో ఈ పెళ్లి వేడుక మరింత ఘనంగా మారింది. హారతి దీపాలు వెలుగుతుంటే, పూల వర్షం కురుస్తుంటే ప్రతి క్షణం ఒక పండుగలా అనిపించింది. ఇది కేవలం పెళ్లి కాదు, ఇది ఒక బంధం, ఒక ప్రమాణం, ఒక జీవిత ప్రయాణం. సీతారాముల కళ్యాణంలాగా ఈ పెళ్లి కూడా అందరి హృదయాల్లో నిలిచిపోయే అమూల్యమైన క్షణం. ఏంటయ్యా రాములుగారు, పొద్దున్నే ఆ కాయలతో ముచ్చట్లేంటి? అవేమైనా తిరిగి మాట్లాడతాయా? అయినా ఈ కాలంలో ఇంత నిదానంగా ఉంటే ఎలా? వ్యాపారం అంటే స్పీడుండాలి, కాస్త జిమ్మిక్కులుండాలి. జిమ్మిక్కులతో వచ్చేది డబ్బేమో గాని తృప్తిరాదు పుల్లారావు. ఇవి నాకు కాయలు కాదు, నా చెమట చుక్కలు. ఈ కాయలో నీళ్లు తియ్యగా ఉండాలంటే నేను చెట్టుకు పోసే నీరు స్వచ్ఛంగా ఉండాలి, నా మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి. కస్టమర్ తాగినప్పుడు అబ్బా అనిపించాలి. నీ చాదస్తంగాని జనాలొచ్చేది దాహం తీర్చుకోడానికి. వాళ్లకి చల్లగా ఏదో ఒకటి గొంతులోకి దిగితే చాలు. నువ్వేమో ఒక్కో కాయను అరగంటసేపు పరీక్షించిస్తావు. నేంజూడు, నిమిషానికి 4 కొట్టేస్తా. అవసరమైతే కాస్త చక్కెర నీళ్లు కలిపినా ఎవ్వరికి తెలీదు. గల్లాపెట్ట నిండాలి అంతే. అదే మన మధ్య తేడా. నువ్వు గల్లాపెట్టె నిండాలని చూస్తావు, నేను మనిషి కడుకు నిండాలని చూస్తాను. మోసం చేసి సంపాదించేది ఎన్నాళ్లుంటుంది? ఈరోజు కాకపోయినా
రేపైనా నా నిజాయితీకి విలువ దొరుకుతుందని నా నమ్మకం. నీ నమ్మకం నీ దగ్గరే పెట్టుకో. ఈ బోండాలమ్ముకుంటూ నువ్వు కోటీశ్వరుడివైపోతావని కలలకంటున్నావా? నా షాపు చూడు, ఎంత రంగులద్దెనం. జనం ఈ హంగు చూసే రావాలి. హంగులు చూసి వచ్చేవాళ్లు రుచి లేకపోతే మళ్ళీ రారు పుల్లారావు. నా షాపులో హంగులు లేకపోవచ్చు, కాని నా బోండాలో ఆరోగ్యముంది. నా చెట్టు ఎక్కి నేనే స్వయంగా కోసిన కాయలివి. ఒక్కసారి తాగితే మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. సరేలే, నీ నీతులు నీ దగ్గరే ఉంచుకో. ఈ ఎండాకాలం మొత్తం నేనే వ్యాపారం చేస్తా. నువ్వా మూలను కూర్చుని ఈగలు తోలుకో. దేవుడా, కష్టం నాది, ఫలితం నీది. నిజాయితీని నువ్వే కాపాడాలి తండ్రి. రండి మేడం, రండి. చల్లటి కొబ్బరి బొండా, స్పెషల్ డ్రింక్ కూడా ఉంది. ఏం కావాలి? చాలా దాహంగా ఉంది. ఒక మంచి కొబ్బరి బోండా ఇవ్వండి. నీళ్లు ఎక్కువగా తియ్యగా ఉండాలి. అంతే కదా, ఇదిగోండి సూపర్ బొండా. ఇదేంటి? ఇది కొబ్బరి నీళ్లలా లేదు, ఏదో చక్కెర నీళ్లు కలిపినట్లుంది. పైగా కాయ కూడా తాజాది కాదు, వాసనొస్తోంది. చి, ఇలాంటివెలా అమ్ముతున్నారు? ఏంటి మేడం అలా అంటారు? ఈ ఎండకి మీ నాలుక పాడైపోయి ఉంటుంది. ఇది నంబర్ 1 క్వాలిటీ. కావాలంటే అందులో ఇంకొంచెం ఐస్ వేస్తాను. వద్దు, నాకవసరం లేదు. కల్తీ సరుకు అమ్ముతూ దబాయిస్తారా? రండి తల్లి, బాగా అలిసిపోయినట్లున్నారు. కూర్చోండి. ఒక మంచి కొబ్బరి బోండా ఉందా అండి? దయచేసి అందులో ఏమీ కలపొద్దు, సహజంగా ఉండాలి. కలపడమా? అలాంటి పనులు మా వంశంలోనే లేవమ్మా. నా బోండాలో కల్తీ ఉందని నిరూపిస్తే ఈ షాపు రాసిచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో తల్లి, తాగిచూడు. ఇది అమృతం కాదు, కాని దాని దగ్గరి చుట్టం. అద్భుతం, నిజంగా అద్భుతం. నా జీవితంలో ఇంత తియ్యటి స్వచ్ఛమైన కొబ్బరినీళ్లు ఎప్పుడూ తాగలేదు. ఆ పక్క షాప్లో తాగిందానికి దీనికి అసలు పోలికే లేదు. ఏంటి మీ రహస్యం? రహస్యమేం లేదమ్మా, ప్రేమ అంతే. నేను ఈ చెట్లను నా పిల్లల్లా చూసుకుంటాను. పురుగుమందులు వాడను, రసాయనాలు వెయ్యను, సేంద్రియ ఎరువులే వాడతాను. అందుకే ఆ రుచి. మీరు చెప్పేది నిజం. నేను నగరంలో ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తాను. నాణ్యత గురించి నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్లు చాలా అరుదుగా దొరుకుతారు. పక్కన అతను కల్తీ చేస్తుంటే మీకు కోపం రాదా? కోపమెందుకమ్మా? జాలి వేస్తోంది. అతను డబ్బు కోసం పరుగెడుతున్నాడు, నేను తృప్తి కోసం నిలబడ్డాను. ఎవరి గమ్యం వారిది. రాములుగారు, మీ బోండాల రుచి నన్ను వెంటాడుతోంది. నేనొక నిర్ణయానికొచ్చాను. నా కంపెనీ ద్వారా మీ కొబ్బరి బోండాలను నగరానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు నాకు రోజూ ఒక 1000 బోండాలు సప్లై చేయగలరా? 1000 బోండాలా? అమ్మో, అంత పెద్ద మాటలెందుకమ్మా? నేనేదో రోజుకి 100 అమ్ముకుంటే గొప్ప. అయినా నా దగ్గరున్నవి పరిమితమైన చెట్లు. నాణ్యత దెబ్బతినకుండా అంత సరుకివ్వడం కష్టం. అందుకే నేనొచ్చాను. మీ నాణ్యతే మీ బలం. దాన్ని మనం బ్రాండ్ చేద్దాం. రాములుగారి స్వచ్ఛమైన బోండా అని పేరు పెడదాం. మీకు సరిపడా పెట్టుబడి నేను పెడతాను. మీరు మరికొంత తోటను లీజుకు తీసుకోండి. కాని మీ పద్ధతి మాత్రం మార్చొద్దు. మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 10 సంపాదిస్తారు. డబ్బు ముఖ్యం కాదు తల్లి, నా పేరు చెడిపోకూడదు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టే అడుగుతున్నాను. నిజంగా జనం అంత ధర పెట్టి కొంటారా? ఖచ్చితంగా కొంటారు. ఇప్పుడందరూ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. మీలాంటి నిజాయితీ రపులకు ఇది మంచి సమయం. మీరొప్పుకోండి, మిగతా బాధ్యత నాది. మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేయకపోయినా మీ నిజాయితీకి తగిన వెల కట్టిస్తాను. కోటీశ్వరుడినవ్వాలనే ఆశ లేదమ్మా, కాని నా కష్టానికి గుర్తింపు వస్తే చాలు. సరే తల్లి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కాని ఒక్క మాట, ఏ రోజైనా సరుకు బాగలేకపోతే మొహమాటం లేకుండా చెప్పాలి. ఆ అవకాశం మీరివ్వరని నాకు తెలుసు. రేపట్నుండే మన కొత్త ప్రయాణం మొదలు. 1 hour later. ఏంటయ్యా రాములు, ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నట్లున్నావు. ఈ మేడం గారిని బుట్టలో వేసుకున్నావా? నగరానికి సప్లై అంట.
నీ వల్ల అవుతుందా? మధ్యలో చేతులెత్తేస్తే పరువు పోతుంది. జాగ్రత్త. నా పరువు గురించి నువ్వు బెంగపెట్టుకోకు పుల్లారావు. నా కష్టం మీద నాకు నమ్మకముంది. ఈ అమ్మాయి నా నిజాయితీని నమ్మింది. నిజాయితీ నిజాయితీ ఆ మాటంటేనే నాకు మంట పుడుతోంది. చూస్తానుగా నువ్వు ఎలా సప్లై చేస్తావో. నా వ్యాపారం దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకోను. అయ్యో! చూశావా తల్లి, మంచి పని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలో. భయపడకండి రాములుగారు. నిజం వైపు నిలబడినప్పుడు ధైర్యం అదే వస్తుంది. మనం గెలుస్తాం. The next day. ఎంతసేపైనా పర్లేదు, రాములుగారి బోండానే తాగాలి. ఈ మధ్య సిటీలో కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అవునండి, పక్కన ఆ పుల్లారావు షాపులో నిన్న మా వాడికి బోండా తాగిస్తే వాంతులు చేసుకున్నాడు. అందుకే ఇక్కడికొచ్చాం. 1 hour later. ఏమయ్యా, డబ్బులు తీసుకుంటున్నావు కదా, కనీసం మంచి కాయ ఇవ్వలేవా? దీని నిండా బూజు పట్టింది. నా డబ్బులు నాకు వెనక్కిచ్చేయి. చూసుకోలేదండి, ఇంకోటిస్తానాగండి. వద్దు, నీ దిక్కుమాలిన బోండా వద్దు. పక్కన రాములుగారిని చూసి నేర్చుకో, నిజాయితీగా ఎలా బతకాలో. 1 hour later. రాములన్నయ్యా, నన్ను క్షమించు. ధనాశతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. మోసంతో గెలవాలనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, నిజాయితీ ముందు నా జిమ్మిక్కులు పనికిరావని. పర్లేదు పుల్లారావు, ఇప్పటికైనా తెలుసుకున్నావో అది చాలు. మనిషికి కావాల్సింది కోట్లు కాదు, నలుగురిలో మంచి పేరు. కల్తీలేని వ్యాపారం చెయ్యి, నీ దగ్గరికి జనం వస్తారు. ఇకపై అలాగే చేస్తానన్నయ్యా. నీలా ఉండలేకపోవచ్చు, కాని కనీసం నిజాయితీగా ప్రయత్నిస్తాను. చూశారా రాములుగారు, ఈరోజు మీరు నిజంగానే కోటీశ్వరుడు. బ్యాంకు బ్యాలెన్స్లో కాదు, ఈ ప్రజల నమ్మకంలో, ఆ పుల్లారావు గారి మార్పులో. అంతా నీ చలవే తల్లి. ఈ 4 గోడల మధ్య ఉండిపోయేది. నిజమైన కోటీశ్వరుడంటే డబ్బున్నవాడు కాదు, తృప్తి ఉన్నవాడు అని. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.